అయ్యగారే నెంబర్ 1. ఈ సినిమాతో అయ్యగారు హిట్ కొట్టారు. తెలుగు సినిమా మీద ఒట్టు, ఇది ఇండస్ట్రీ హిట్. మీరు ఫ్యాక్షనిజం అంటే బాలకృష్ణ మీకు గుర్తొస్తాడు, కానీ నిజంగా చెప్తున్నా అగ్గినేని అగ్గిలా గుర్తొస్తాడు ఇప్పటి నుంచి. నీకు 2 రివ్యూస్ కావాలి, ఎందుకంటే నేను చాలా అక్కినేని వీరాభిమాని. అది చెప్పాలా యాజ్ ఏ జనరల్ కామన్ ఆడియన్గా చెప్పాలి. కామన్ ఆడియన్గా చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ 40 మినిట్స్ మనం వరల్డ్లో రామాపురంలో మొదలవుతుంది. ఆ వరల్డ్లోకి వెళ్ళడానికి 40-45 మినిట్స్ పడుతుంది. ఇంటర్వెల్కి ఒక 20 మినిట్స్ ముందు నుంచి మనం లెనిన్తో ఉంటాం, అఖిల్తో ఉంటాం. వీ విల్ బి విత్ లెనిన్ ఇన్ హిజ్ వరల్డ్. సో ఆ లెనిన్తో ఆ వరల్డ్లోకి వెళ్తాం. అక్కడి నుంచి లాస్ట్ టైటిల్ కార్డు పడే వరకు ఆ వరల్డ్లోనే ఉంటాం. వీ విల్ బి విత్ లెనిన్, వీ విల్ బి విత్ భారతి, వీ విల్ బి విత్ వసంత్. సో ఆ లెనిన్ వరల్డ్, ఆ రామాపురంలో ఆ జాతరని, ఆ ద్రౌపది అమ్మవారికి చేసే ఉత్సవాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దాంట్లో రంగులు మారే కథల్ని చూస్తూ ఉంటాం. శివాజీ గారు, బ్రహ్మాజీ గారు, సునీల్ గారు, ప్రతి ఒక్కళ్ళు. స్టార్టింగ్లోనే రాజీవ్ కనకాల గారిని చంపేశారు అనుకోండి, అది వేరే విషయం. అండ్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అంటే మన కథ బయట చాలా సర్క్యులేట్ అవుతూ వచ్చింది. అన్ప్రెడిక్టబుల్, అసలు మీకు అర్థం కాదు అసలు. అంటే బయట చాలా విన్నాం, అంటే ఎవరో రేప్ చేస్తారు, ఏదో జరిగిద్ది, ఇలాగా ఆమె కళ్ళు వద్దు మీరేం పెట్టుకోవద్దు. అది సినిమానే కాదు, కథ వేరు. అఖిల్ యాక్టివ్ ఇంప్రూవ్ కాదు, అఖిల్ అక్కినేని నట విశ్వరూపం. అయ్యగారే నెంబర్ 1 అనే దానికి ఆయన ప్రూవ్డ్ ఇట్. ఈ ప్రూవ్డ్ అండ్ ఈ క్యారీడ్ ఇట్. అయ్యగారే నెంబర్ 1. ఇలాంటి మాసి, ఇలాంటి కమర్షియల్ ఫిల్మ్స్ ఇంకో 2 పడితే అక్కినేని అభిమానులు. అఖిల్ అక్కినేని నట విశ్వరూపం. అండ్ నాగార్జున గారు, నాగవంశీ గారు ఏదైతే చాలా సెటిల్డ్గా, చాలా కూల్గా. నాగవంశీ గారు ఎంత అగ్రెసివ్ మనకు తెలుసు, మేమేం చెప్పాం, మీరే మాట్లాడుకోండి అన్నారు. ఆయన కాలర్ గురించి ఎందుకు భయ్యా అన్నారు, బట్ ఫ్యాన్స్ ఈ రోజున ఇంకంతకంటే చెప్పక్కర్లేదు అనుకుంటా కదా. సో యాజ్ ఏ ఫ్యాన్, యాజ్ ఏ అక్కినేని అభిమాని రివ్యూలో రేటింగ్ ఇవ్వాలంటే 5కి 4. యాజ్ ఏ కామన్ ఆడియన్ రేటింగ్ ఇవ్వాలంటే ఫస్ట్ హాఫ్ 40 మినిట్స్ పక్కన పెట్టాలి కాబట్టి 5కి 3. లెనిన్ చెప్పాను నేను ఆల్రెడీ, ఈ సినిమాతో అయ్యగారు హిట్ కొట్టారు. తెలుగు సినిమా మీద ఒట్టు, ఇది ఇండస్ట్రీ హిట్. రాసి పెట్టుకోండి. నాగార్జున గారు ఈరోజు ప్రశాంతంగా నిద్రపోడతారు. ఆయన పడ్డ కష్టంకి అఖిల్ వెయిట్ చేసిన ఈ ఇండస్ట్రీతో, ఈ సినిమాతో హిట్ కొట్టారు. నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, ఖాళీగా ఉండే వాళ్ళు కామెంట్లు చేస్తారు, పనిలోని వాళ్ళు ట్రోల్ చేస్తారు. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను మొక్కుకున్నాను ఈ సినిమా హిట్ అయితే తిరుపతి వస్తానని. అలాగే మీకు ఇచ్చిన మాట ప్రకారం తిరుపతి వెళ్ళి నెక్స్ట్ మీకు నేను వచ్చి మీకు కనిపించకపోతే నా పేరు మార్చుకుంటున్నా. నా పేరు ప్రైమ్ నవీన్, పేరు మార్చుకుంటున్నాను. ప్రైమ్ నవీన్ అంటే పక్కా ఉంటుంది, నా ఫ్రెండ్స్కి, నా రిలేటివ్కి తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత గొప్ప సినిమా ఇచ్చారు మాకు. నిజంగా అసలుకి అందాల తార పుట్టింది నిజంగా ఈ సినిమాలో అని చెప్పుకోవచ్చు. టోటల్గా నేను చెప్తున్నా, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కూడా అట్లా నరకడు, అంతకు మించి నరుగుతుండో. సినిమా చూస్తుంటే మెంటల్ మాస్ వస్తుంది. మీరు ఫ్యాక్షనిజం అంటే బాలకృష్ణ మీకు గుర్తొస్తాడు, కానీ నిజంగా చెప్తున్నా అగ్గినేని అగ్గిలా గుర్తొస్తాడు ఇప్పటి నుంచి. అయ్యగారే నెంబర్ 1 అంటారు. అంతలా పిచ్చెక్కిపిస్తుంది అసలు సినిమా మాత్రం. యాక్టింగ్ అన్న, ఇంత ముందు సినిమాలు చూస్తుంటే యాక్టింగ్ ఒక 10% 20% ఉండే. ఈ సినిమాలో మాత్రం 100%కి 200% ఇచ్చిండు. ఏమంటారు, ఒక పెద్ద పులి, పెద్ద సింహం ఒక అడవిలో పోతే జింకల మీద ఎట్లా వేటాడుతుందో రౌడీల మీద అట్లా వేటాడుతుండన్న. అసలుకి సినిమా మాత్రం ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. అక్కినేని ఫ్యామిలీ అంటే ఇప్పటి నుంచి అయ్యగారే గుర్తొస్తారు, అఖిలే గుర్తొస్తాడు, అఖిలే నెంబర్ 1. అన్న లెనిన్ చూసాక చాలా జెన్యూన్ హిట్ అనిపించింది. నిజంగా ఫ్యాక్షనిజం పుట్టిందా ఈ సినిమాలో అనిపిస్తుంది అన్న. మీకు నచ్చలేదా? అయ్యగారే నెంబర్ 1. అసలు జెన్యూన్ గా ఏజెంట్ లాంటి మూవీస్ తర్వాత అయితే ప్రతి మూవీకి ఇలాగే అయ్యగారు నెంబర్ 1 అన్నారు. నిజంగా చెప్పండి, ఈసారి నిజంగా ఈసారి చాలా బాగా చేశాడు యాక్చువల్లీ. ఇంత అఖిల్ కి ఆల్మోస్ట్ కెరియర్ లోనే ది బెస్ట్ ఫిల్మ్ అనొచ్చు ఇంక ఇప్పుడు దాకా అయితే. ఏజెంట్ జనరల్గా ఎప్పుడు లవర్ బాయ్ అలా చూసేవాడిని, సడన్ గా యాక్షన్ థ్రిల్లర్ చూసి యాక్షన్ చాలా బాగుంటుంది. మొత్తం ట్విస్ట్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. అసలు మొత్తం ఫస్ట్ బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఈ కొత్త లుక్లో అయితే చాలా బాగుండింది. ఇంతకుముందు ఎప్పుడు మంచి లవర్ బాయ్ లుక్లో ఉండేసారి కల్లా ఇంత అలవాటు అవ్వలే, కానీ క్రేజీ రంగస్థలం వైబ్స్ వచ్చాయి కొంచెం. చాలా న్యాచురల్గా ఉంటుంది. స్లాంగ్ మాట్లాడడం కానీ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, లుక్స్ అన్నీ బాగా సెట్ అయ్యాయి. నాకు లవర్ బాయ్
ఓవరాల్గా నచ్చాడు, కానీ ఈ లుక్ చాలా కొత్త. లేదు ఇలాంటి చెప్తా, ఇలా ఇంకా లేదు ఈ అదే చెప్తున్నా, ఈ లుక్ చాలా నచ్చింది నాకు. ఇంకా తమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అసలు, ఇంకా చాలా బాగా కొట్టారు అన్న అమ్మ. బా హిట్, డెఫినెట్లీ హిట్ కొట్టేశాడు. బ్లాక్ బస్టర్. ఒక్క మాటలో చెప్పడం కష్టం అసలు. అఖిల్ గురించి పక్కన పెడితే భాగ్యశ్రీ కూడా ఎంత బాగా చేసిందంటే యాక్టింగ్. ఇంకా మామో మళ్ళీ విలన్ చెప్ప మొత్తం ఎండింగ్లో వసంత్ అని చెప్పి ఇంకో క్యారెక్టర్ కూడా చాలా బాగుండింది యాక్టింగ్ అంతా కూడా. ట్విస్ట్లు అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం స్టార్టింగ్లో బోరింగ్గా ఉంటుంది. ఉన్నాయి. మూవీ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే మూవీ చూసి వచ్చాను. ఇప్పుడే కింగ్డమ్ మూవీ ఇప్పుడే లెనిన్ మూవీ చూసి వచ్చా బ్రో. కింగ్డమ్ యాక్చువల్లీ చెప్పాలనుకున్నది, కింగ్డమ్ మూవీలో భాగ్యశ్రీని ఎలా మిస్ అయ్యామో, ఆమె సీన్స్ కొని తీసేయడం, సాంగ్స్ తీసేయడం జరిగింది. ఈ సినిమా వల్ల మాత్రం ఆమె ఫ్యాన్గా చెప్తున్నా, రెండు కళ్ళు సరిపో బ్రో. సినిమాలో చూస్తున్నంతసేపు పీక్స్ సస్పెన్సెస్ కొన్ని ఉంటాయి సినిమాలో, ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ఒక్కొక్క సీను ఒక్కొక్క సస్పెన్స్లో ఉంటుంది. స్టోరీ సెలెక్షన్, డైలాగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని పీక్స్లో ఉన్నాయి బ్రో. సినిమా మాత్రం హిట్, బ్లాక్ బస్టర్. బాగుందండి సినిమా. హైలైట్ రచన, క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి, అన్నీ గుర్తుపెట్టుకునే క్యారెక్టర్స్. బ్రహ్మాజీ గారి క్యారెక్టరు అది బాగా మీకు చానాళ్ళు గుర్తుంటుంది. అదొకటి. ఎవరు తర్వాత శివాజీది ఫ్లోలో కథ వెళ్ళిన తర్వాత ధర్మరాజు అవుదాం అనుకుంటాడు, అక్కడ డైరెక్టర్ ప్రతిభ కనపడుతుంది బాగా. తను తీసాడు అనేది. అఖిల్ బాగా చేశాడు, చాలా అది న్యాచురల్గా చేశాడు. అది మదర్ యాక్టింగ్ టైప్లో సింపుల్గా చేశాడు. అది యాస బాగా పండించారు. ప్రతి పాత్ర దాంతో ఆ ప్రాంతం తాలూకు నేటివిటీ ఉంది. ఇంకా పాటలు కూడా ఆ ప్రాంతానికి తగ్గట్టుగానే ఉన్నాయి. తమన్ బీజియం బాగుంది, కానీ అతను లాస్ట్ అరగంట డామినేట్ ఎక్కువైంది, డ్రామా పోయింది. సౌండ్ ఎడిట్ ఫస్ట్లో ఉన్న కెమెరా వర్క్ అదే అది లేదు, అది మిస్ అయితే దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయింది. కానీ సినిమా బాగుంది, బ్లాక్ బస్టర్. ఈ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ట్విస్ట్ పైన ట్విస్ట్ జీ అని లేస్తా సినిమా. ఇంటర్వెల్ అయ్యాక అఖిల్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మామూలుగా లేదన్న, అదిరిపోయింది. ఇంత మంచి యాక్టింగ్ పెట్టుకుని ఎందుకన్నా ఏజెంట్లు, మామూలు యాక్టింగ్ కాదు అసలు. పక్కా అవార్డు వస్తుంది, మామూలే లేదు. అయ్యగారే నెంబర్ 1, 100 కోట్లు షూట్ షాట్, నో డౌట్ 100 కోట్లు కొడతాడు. 5కి 3 అన్నా. అసలు తమన్ కొట్టుంటారన్నా. సీట్లు అదురుతున్నాయి సీట్లు. అసలు సాంగ్స్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ ప్లేస్మెంట్ కొంచెం బాగుంటే ఇంకా బాగుండు. అది పక్కన పెడితే యాక్టింగ్ అయితే బుర్రపాడు. అఖిల్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ కెరియర్ది. ఆయన ఫస్ట్ సినిమా అంత ఓపెనింగ్ రాకపోయినా 100 కోట్లు అయితే కొడతాడు పక్క. మామూలు యాక్టింగ్ కాదు, వన్ మ్యాన్ షో అసలు. అఖిల్ బాల్ ఇంకెవ్వరు ఊహించుకోవాలి మీరు రోల్లో. సినిమా బాగుంది అన్న, డీసెంట్ వాచ్, బాగుంది, నీట్గా ఉంది సినిమా. నా స్టోరీ రొటీనే, బట్ మెయిన్ ఆ ట్విస్ట్లు ఏవైతే ఉన్నాయో మనం ప్రిడిక్ట్ చేయలేము ఎంత ఆలోచించినా. అది డ్రామాలో బాగా బ్లెండ్ చేశారు. బేసిక్గా ప్రీ క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్, ఇవి స్ట్రెంగ్త్ సినిమాకి. ఈ 4 సీన్స్ వల్ల సినిమా నిలబడుతుంది. అఖిల్ చాలా బాగా చేశాడు. జస్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 40 మినిట్స్ అండ్ సెకండ్ హాఫ్లో ఫస్ట్ 40 మినిట్స్ ఈ కూడా స్ట్రాంగ్గా ఉండుంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. డిసప్పాయింట్మెంట్ అని కాదు, అదే నేను చెప్పాను, ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు ఫస్ట్ 40 మినిట్స్ అండ్ సెకండ్ 40 మినిట్స్. బట్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్లాక్, ఇవి డెఫినెట్లీ ఇట్ విల్ స్టాండ్. ఇట్ డిపెండ్స్, అంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. కానీ బట్ ఖచ్చితంగా ప్రీ క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే మాత్రం అందరినీ డిస్టర్బ్ చేస్తారు. అది చాలా ఇంపాక్ట్ ఉంది. జనం కూడా బాగా రిసీవ్ చేసుకుంటారని నమ్మకం మాకైతే ఉందండి. ఎందుకంటే సినిమా ఇప్పుడు అఖిల్ కెరీర్లో ది బెస్ట్ మూవీ. అసలు మనం ఆ ట్విస్ట్లకి అసలు వీ కాంట్ ప్రెడిక్ట్ అన్నమాట. అసలు సినిమాలో ఏం జరుగుతుంది మనం అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు సినిమా లాస్ట్ సీన్ దాకా కూడా అట్లాగే వచ్చింది. ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం, ఫ్లాష్ బ్యాక్లో ఒక్కొక్కటి మనం ఇంకోసారి నాకు ఎమ్మెల్యే రేపు మళ్ళీ నెక్స్ట్ షో కూడా ఎలా అనిపిస్తుంది నాకు, నిజం అంత బాగుంది అనిపించింది. వాళ్ళకి నచ్చింది.
నచ్చలేదని చెప్పలేం కానీ అంత మెయిన్గా సాంగ్స్ అన్వాంటెడ్ సాంగ్స్ సాంగ్స్ బాగాలేదు కాదు, డిస్టర్బెన్స్. జస్ట్ ఒక షార్ట్. వెల్ ట్రైడ్. బీజిఎం బాగుంది, ఒక మెయిన్ ఎలివేషన్స్ దగ్గర బీజిఎం బాగుంది. రెగ్యులర్ ఉంది, రెగ్యులర్నే మనకి కొంచెం బాగుంది. హిట్ ఏమో ఇంకొక అది చెప్పలేము. సినిమాకి అఖిల్ యాక్టింగ్ బాగానే ఉంది. సినిమా అయితే కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది. ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంది. స్టోరీ అయితే ఇప్పుడు ఇంతవరకు చూసినట్లు లేదు. ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్ కూడా బాగుంది. క్లైమాక్స్ 30 minutes హైలైట్ సినిమా. బ్లాక్ బస్టర్ సినిమా. బిగ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే గత 5 సినిమాలు చూసాం, కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కడ కూడా హిట్ పడలేదు. కానీ ఈరోజు అఖిల్ ఫ్యాన్స్కి, అక్కినేని ఫ్యాన్స్కి అందరికీ మెమరబుల్గా గుర్తుండిపోయే రోజు. అఖిల్ కెరీర్లో ఫస్ట్ హిట్ కొట్టినందుకు బిగ్ కంగ్రాచులేషన్స్. ఇంకోటి, సినిమా అఖిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట చెప్పాడు, నేనేం మాట్లాడను పెద్దగా, నా సినిమానే మాట్లాడుతుందని. ఎస్, ఇప్పుడు పెద్దగా మాట్లాడింది సినిమా. అందరూ విన్నోళ్ళు చూసిన వాళ్ళు గొప్పగా ఉందని చెప్తున్నారు. కంపల్సరీ ఈ సినిమా ఇంకా హై రేంజ్కి వెళ్తుందని కోరుకుంటున్నాను. ఇట్స్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు థియేటర్కి వచ్చి చూడండి. లెనిన్ ఈజ్ ఏ ప్రాపర్ కమర్షియల్ ఫిలిం. చాలా తర్వాత మన తెలుగు సినిమాలో ఒక ప్రాపర్ కమర్షియల్ ఫిలిం అంటే లెనిన్. నేను చెప్తున్నా మీకు, స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నీ బాగుంటాయి. యాక్టర్స్ అవన్నీ, బీజిఎం ఆబ్వియస్లీ తమన్ని హీ విల్ ఎలివేటెడ్. బట్ స్టిల్ అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఫస్ట్ డే మిక్స్డ్ రివ్యూస్ రావచ్చు, బట్ లేటర్ ఆన్ 2-3 days తర్వాత జనాలు విల్ కమ్ టు థియేటర్ అండ్ దే విల్ వాచ్ ద లెనిన్. బాగుంది. మీకు క్యారెక్టర్స్ నుంచి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫిలిం థీమ్ వరకు మీకు కూర్చోబెట్టేస్తారు. 2.5 hours యూ విల్. లేదన్న, నేను చెప్తున్నా కదా, లైక్ ఫస్ట్ డే మిక్స్డ్ రివ్యూస్ రావచ్చు, బట్ మీరు ఒకసారి థియేటర్కి వెళ్ళండి, థియేటర్లో చూడండి సినిమా. ఇట్స్ ఎ ప్రాపర్ కమర్షియల్ తెలుగు ఫిలిం. మనం ఎప్పటి నుంచో కావాల్సి అనుకుంటున్నాం. వీ గాట్ ఇట్. పక్క డౌటే లేదు అసలు దీంట్లో. నేను చెప్తున్నా కదా, ఇట్స్ లైక్ ప్రాపర్ ఫస్ట్ డే మిక్స్డ్ రివ్యూస్ రావచ్చు, బట్ వన్స్ ఫ్యామిలీస్ వీళ్ళంతా వస్తే డెఫినెట్లీ హిట్ ఫిలిం. ఫుల్ అఖిల్ పొటెన్షియల్ మొత్తాన్ని వాడుకున్నాడు. ఆయనకున్న యాక్టింగ్లో ఎంత పొటెన్షియల్ ఉందో అంతా వాడుకున్నాడు మొత్తం. మిక్స్డ్ రివ్యూస్ వస్తాయి ఫస్ట్ డే, బట్ అయినా కూడా ఎట్లా అంటే మహాభారతం రిఫరెన్స్ తీసుకున్నాడు. అంతా సూపర్ ఉంది ఫిలిం. ఫస్ట్ 10 minutes కూర్చోబెట్టేస్తాడు సినిమాలో. కానీ అందరు ఎవ్రీ యాక్టర్ సర్ప్రైజ్ చేస్తారు. ఏ ఎలిమెంట్ ఆయన ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒకటి సినిమా కాదు, అందరు కలిపి ఉంటారు. మొత్తం మహాభారతంలో ఎంత మంది లీడ్ రోల్స్ ఉంటారో అట్లుంటుంది ఈ సినిమా మొత్తం. చాలా బాగుంది అసలు. అనుకున్నాం ఫస్ట్ కూడా, కానీ అఖిల్ని మాత్రం సూపర్గా చూపించినాడు. యాక్టింగ్ కూడా పీక్స్ ఇచ్చేసినాడు ఈ సినిమాకి అయితే. మిగతా సినిమాలన్నీ వేరే విషయం, కానీ ఇది మాత్రం చాలా ఇచ్చేసినాడు యాక్టింగ్ అయితే. ఫస్ట్ నార్మల్గా రూరల్ బ్యాక్గ్రౌండ్ నడిచిపోతుంది మొత్తం. సాంగ్స్ కానీ లవ్ సీన్స్ కానీ అన్ని నడిచి, కానీ సెకండ్ హాఫ్ నుంచి అండ్ క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్ కానీ సూపర్ ఉంటుంది సినిమాకి. అది వేరే విషయం చెప్పాల్సింది. ఫస్ట్ హాఫ్ తమన్ అట్లా లేపితే సెకండ్ హాఫ్ అఖిల్ యాక్టింగ్ లేపింది మొత్తం. ఈ లెనిన్ సినిమా మాత్రం చూడాలి. యాక్షన్ పరంగా అఖిల్ గారు ఏం చేశారు భయ్, అసలు ఈయన మొదటి సినిమా ఇదే. ఇంతవరకు వచ్చి సినిమాలను పక్కన పెట్టియండి. అఖిల్ గారి ఫస్ట్ సినిమా ఏదైనా మాత్రం లెనిన్ మాత్రమే. ఇక్కడి నుంచి అఖిల్ గారి కెరీర్ స్టార్ట్ చేయండి. అఖిల్ గారు మీరు మాత్రం పేరు మార్చుకోవద్దు, అఖిల్ గారి పేరే పెట్టాలి అంతే. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో మీరు పెద్ద హీరో అవ్వాలి, నంబర్ 1 హీరో కావాలి. రామ్ చరణ్ జూనియర్ ప్లేస్లో మీరు చేస్తారు కంపల్సరీగా. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది మీ యాక్షన్ ఏడు భయ్యా, చంపిసా ఏంటి లాస్ట్ అంటే క్లైమాక్స్ సీన్ అయితే బుర్ర పిచ్చెక్కించావు, జనాలు ఏడిపించేస్తావు, ఫ్యామిలీని కూడా థియేటర్ రప్పిస్తావు, రప్పిన తర్వాత వాళ్ళతో కూడా కళ్ళు వాడు తెప్పిస్తావు. అంత బాగుంది భయ్ ఈ సినిమా క్లైమాక్స్. పిచ్చెక్కించే భయ్ అబ్బాబ్బా. ఈ సినిమా క్లైమాక్స్ లో యాక్టింగ్ అఖిల్లో ఎంత యాక్టింగ్ ఉంది నాకు తెలియదు భయ్యా. నిజంగా చెప్పినట్టు ఈ సినిమా చూసిన తర్వాత ఇదే యాక్టింగ్. జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ కనబడతాడు, ఒక పక్క రామ్ చరణ్ కనబడతాడు ఆ గడ్డల మీద. ఈ సినిమా మాత్రం నిజంగా భయ్యా రామ్ చరణ్ ఎన్టీఆర్ మించుతాడు భయ్య ఎప్పటికైనా అఖిల్ గారు. విలేజ్ లుక్ లో న్యాచురల్గా ఉన్నారు భయ్య, కానీ హీరోయిన్ కొంచెం చాలా అందంగా ఉంటుంది. ఆ అందం కొంచెం తగ్గించాలని హీరోయిన్ కొంచెం బ్లాక్ గా చూపించారు భయ్య సినిమాలో. అందగాడే అఖిల్ గారు, అందగాడు కానీ కొంచెం బ్లాక్ గా చూపించారు మేకప్ వేసి. అది సినిమా మాత్రం ఈ బ్లాక్ బస్టర్ మూవీ అయినా అఖిల్ గారు ఇప్పటికైనా కథలు మాత్రం మంచిగా చూసుకొని సినిమాలు తీయండి. ఇదే మీ మొదటి సినిమా, ఇక్కడే మీ మొదటి సినిమా, తొలిపరిచిన సినిమా ఇదే. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని మంచిగా కథలు సినిమా తీయండి. ఒక్క మాటలో సినిమా చెప్పాలంటే
ఆకాశంలో చుక్కలని లెక్క వచ్చే కానీ ఈ సినిమా ట్విస్ట్ లెక్కలేము. ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అంతే. చాలా బాగుందండి సినిమా. అఖిల్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. అఖిల్ అన్న కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ ఇది. మామూలు ట్విస్టులు కాదు, అసలు ట్విస్టుల తర్వాత ట్విస్టులు. ఈ సినిమా ఎందుకు బాగుందంటే తమ్మునన్న అండి, తమ్మునన్న కాళ్ళ మీద పడిపోవచ్చు. మామూలుగా చేయలేదు అసలు తమ్మునన్న, ఎక్కిచ్చేసాడండి, హైప్ ఎక్కిచ్చేసాడు. ట్విస్టులు అయితే మామూలు ట్విస్టులు కాదండి, తల పేలిపోయింది అసలు. నేను చూస్తుండే సినిమా బాగుందండి సినిమా. చాలా ఇంప్రూవ్ అయిందండి. ముందర ఏజెంట్ తర్వాత నాకు జరిగిన మానసిక ఏంటి దీనికి డ్రామాకి ఇది చాలా బెటర్ అండి. బాగుందండి, స్టోరీ బాగుందండి, ట్విస్టులు బాగున్నాయి. నాగవంశీకి కూడా ఒక మంచి హిట్ వచ్చినట్టే ఈ సినిమాతో. బాగుందండి. ఫస్ట్ లేదండి, మామూలు ట్విస్టులు కాదు, బాగుంది. ఎక్కడ బోరింగ్ అంటే కేక్ అండి. అఖిల్ కెరియర్ లోనే బెస్ట్ ఫిల్మ్. బాగుంది. అవును, లేదండి. మీరు ఒక్కరు చెప్తా, మీరు సినిమా చూసేటప్పుడు మీరు ఎవరైతే మంచోళ్ళు అనుకుంటున్నారో కాదు, లాస్ట్ కి అందరూ మారిపోతున్నారు. మేము కూర్చొని ఓకే వీడు మంచోడు అనుకుంటాం. సెకండ్ హాఫ్ ఇంకా అసలు లేదు, వాడిని కంప్లీట్ డిఫరెంట్ గా చూపిస్తారు. మొత్తం అంటే డబుల్ క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్ అయింది. అఖిల్ యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా క్లోజింగ్ లో షార్ట్ ఉంటది, ఇది మహాభారతం రిఫరెన్స్ అని చెప్తూ బాగుంది, చాలా బాగుంది. డైలాగ్స్ అనేవి ఎలా అయితే రాశారో చాలా బాగా రాశారు. బాగుంది, అంటే మేము ఎలా అయితే చూడాలనుకుంటాం అలా చూపించారు కరెక్ట్ గా. స్టోరీ కొత్తగా ఉంది, అంటే ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు అఖిల్ అలా. సడన్ గా అఖిల్ అలా చూసేసరికి చాలా బాగుంది స్టోరీ. ఇప్పుడు హిత్రీలో నానీలు ఎలా చూసామో సడన్ గా అలా చూపించేసరికి చాలా బాగుంది సినిమా. ఒక్క మాటలో అంటే బుర్రపాడు. హీరోయిన్ అయితే ఇంకో క్యూట్ అసలు. ఈసారి పాప మామకైతే హిట్ రావాలని కోరుకుంటున్నా. చాలా బాగున్నది. నెంబర్ 1 ట్విస్ట్లు నచ్చినాయి. శివాజీ యాక్టింగ్ నచ్చింది. శివాజీ బాగున్నాడు ఇందులో, చూడండి చాలా చాలా బాగున్నది. అందరు వచ్చి చూడండి. పాటలు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడైతే నెగిటివ్ లేదు. సెకండ్ హాఫ్ అయితే బాగున్నది అంటే బాగున్నది అంతే. ఇంకా చూడాలి. కామెడీ అంటే కొంచెం లిటిల్ బిట్ కామెడీ ఉంది, కానీ ఎమోషనల్ ఉంది, చాలా ఎమోషనల్ ఉంది. లవ్ ఉంది, చాలా బాగున్నది. ఫోటోగ్రఫీ కూడా, ఫైట్స్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చంపేసిండు, బాగున్నది. ఇంకా యాక్టింగ్ అయితే రేటింగ్ అయితే 100కి ఒక 95% ఇస్తా. అఖిల్ యాక్టింగ్ మోస్ట్లీ అన్నిటికన్నా అఖిల్ యాక్టింగ్ అయితే చాలా నచ్చింది. భాగ్యశ్రీ యాక్టింగ్ అయితే ఇంకా బాగున్నది. అందరూ వచ్చి చూడాలి. పాపం మేము క్యూట్ ఉన్నది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అఖిల్కి అయితే ఈ మూవీతోని ఒక బంగారం అనే కోడ్ వర్డ్ వచ్చింది. నేనైతే అట్లనే పిలుచుకుంటా. బాగున్నాడు. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉందన్న. ఆ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్లో ఎవడో సీట్లో కూర్చోడన్న. అఖిల్, భాగ్యశ్రీ, శివాజీ ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉందన్న. తమ్మన బీజిఎం అయితే దొమ్మలు అదిరిపోయినాయి అన్న. చెప్పాలంటే నాగార్జున గారు అన్నట్టు వస్తున్నాం, కొడుతున్నాం, వచ్చేసాం, కొట్టేసాం. సినిమా సూపర్ అంతే. పక్కా సాటిస్ఫై అయినా. న్యూట్రల్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు. ఫ్యాన్స్ అయితే ఇంకా ఊగిపోతారు. ఇంకా ఖచ్చితంగా చెప్తున్నాను. అఖిల్ యాక్టింగ్ చెప్తున్నా అన్న, ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, ఇదే ఏం చేయగల అన్ని చేసినాడు అన్న. ఆయన ప్రీవియస్ సినిమాలు అన్ని ఒక ఎత్తు, ఇదో సినిమా ఒక ఎత్తు అన్న. ఆయన అంతకుముందు అర్బన్ క్యారెక్టర్లు చేసినాడు, విలేజ్ క్యారెక్టర్ అదర్ కొట్టేసినాడు. అది ఎమోషనల్ ఉంటుంది, ఫైట్ సీక్వెన్స్ ఉంది. బ్రదర్ అండ్ ఏమంటారు, అది చెప్తే ఇక ట్విస్ట్ రివీల్ అయిపోతుంది. మళ్ళీ బాగుంది, చూడొచ్చు. ఏం నచ్చిందంటే సాంగ్స్ మాత్రం సినిమాలో మాత్రం క్రేజీ ఉన్నాయి బ్రో. 5 సాంగ్స్ ఉంటాయి, 5 మాత్రం మస్తు ఉంటాయి. ఏం నచ్చిందంటే హీరో నుంచి హీరోయిన్కి బాండింగ్ బాగుంటుంది, ఎమోషనల్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, అన్ని బాగానే ఉన్నాయి. సూపర్ ఉంది సినిమా, చూడొచ్చు. హీరోయిన్ యాక్టింగ్ అయితే భాగ్యశ్రీ చింపేసింది అండి. హీరోయిన్ ఎక్కువసేపు ఏముండదు. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్లో హీరోయిన్ అంతే. హీరోయిన్ ఏముండదు, ఫస్ట్ హాఫ్ హీరోయిన్ మాత్రం బాగుంటుంది. ఇద్దరు కెమిస్ట్రీ మంచిగా ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. ఈజీగా కనెక్ట్ అవుతారు. అయ్యగారు హిట్ కొట్టేసింది అంతే. ఇంకా స్టోరీ పరంగా బాగానే కొంచెం రొటీన్ అనిపిస్తుంది, కానీ ఓకే, చూడొచ్చు. అమ్మా నాకు సినిమా అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే అయ్యగారు అయితే ఇది కంబ్యాక్ సినిమా అండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, అలా కంటిన్యూస్ ఎక్కడ బోర్ కొట్టదు. ట్విస్ట్ మీద ట్విస్ట్, మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే ఇంకో దాని మీద వెళ్తుంది సినిమా. అలా ట్విస్ట్ మీద ట్విస్ట్ అలా లాస్ట్ దాకా క్లైమాక్స్ దాకా మనకు చాలా ఎంగేజింగ్గా చూపించాడు. సినిమా అయితే చాలా బాగుందండి. మంచి కంబ్యాక్ మూవీ ఫర్ అఖిల్. అందరూ చూడాలి. యాక్టింగ్ ఇంప్రూవ్ అయింది. లాస్ట్లో మనకి ఏడిపించేస్తాడు. కంప్లీట్ ఎమోషనల్ మూవీ.
అదే ఎమోషనల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కింగ్ చెప్పాడు కదా హిట్ కొడుతున్నా అని, అతను మాట నిలబెట్టుకున్నాడు, నిజంగా హిట్ కొట్టాడు. సినిమా అయితే చాలా బాగుంది, కళ్ళు మూసుకుని చూసాడు. లుక్ అన్నీ న్యాచురల్ గానే ఉంది, అంతా బాగానే ఉంది. నెగిటివ్ అయితే ఏం లేదండి, సినిమా చాలా బాగుంది. వస్తున్నాం కొడుతున్నాం, నిజంగానే కొట్టాడు. ఏదో నిజం చెప్పండి.